భారతీయ జనతా పార్టీ చీఫ్ రేస్లో పురంధేశ్వరి, చక్రం తిప్పుతున్న చంద్రబాబు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2023 జనవరిలోనే ముగిసింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అదే ఏడాది జూన్ వరకు పొడిగించారు. కానీ ఇప్పటి వరకు ఆయనే కొనసాగుతున్నారు. ఆయన మార్పు అనివార్యంగా మారింది. అయితే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళను వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. అటు తర్వాత సార్వత్రిక ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మహిళా నాయకత్వానికి కూడా ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచే బలమైన నాయకురాలికి ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షురాలు రేసులో ఉన్నారని భావిస్తున్న రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విషయంలో చంద్రబాబు చక్రం తిప్పుతారా అనే చర్చ తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కూటమి పార్టీల్లోనూ చర్చగా మారింది. ఈసారి దక్షిణాది నుంచి జాతీయ అధ్యక్ష పదవికి నాయకులను ఎంపిక చేయాలని కమలదళం నిర్ణయించింది. ఉత్తరాదిలో ఓటు బ్యాంకు తగ్గుతున్న నేపథ్యంలో బీజేపీ దక్షిణాదిపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. పైగా దక్షిణాదిలోనూ ఎక్కువ మంది మిత్రులు ఉన్నారు. ఈ క్రమంలోనే దక్షిణాదికి చెందిన వారిని పార్టీ చీఫులుగా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే దగ్గుపాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, వానతి శ్రీనివాసన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎక్కువగా అవకాశం దగ్గుపాటికే ఉందన్న చర్చ కూడా జోరందుకుంది. దీనికి కారణం కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చక్రం తిప్పే అవకాశం ఉందని సమాచారం. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ వ్యవహారమే అయినా చంద్రబాబు చెబితే కేంద్రంలోని వారు కూడా వింటారన్న వాదన బలంగా వినిపిస్తోంది. గతంలోనూ 2-3 సార్లు ఇలానే జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిన్నమ్మకు కూడా చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కూడా భారతీయ జనతా పార్టీలో మంచు పలుకుబడి ఉండడం, ఏపీలో కూటమి కట్టడంలోనూ అధికారంలోకి తీసుకురావడంలోనూ కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం సంతృప్తిగానే ఉంది. సో ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించే అవకాశం లేకపోలేదన్న వాదన బలంగా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.